అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కబ్జాదారులు కొండల్ని తవ్వేస్తున్నారు, ప్రభుత్వ భూముల్ని కాజేస్తూ ఉన్నారు. 1400 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి జగన్నాథ గట్టు యొక్క ఆచూకీ కూడా కనిపించకుండా చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు కబ్జాదారులు. అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఎర్రమట్టి తవ్వకాలు అక్రమంగా తవ్వుతున్నారని పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. గతంలో కూడా ఆర్టీవీ ప్రత్యేకమైనటువంటి కథనాలు అందించింది. ఆ నేపథ్యంలోనే ఆర్డీఓ స్థాయిలో ప్రత్యేకమైన విచారణ కమిటీ వేశారు. ఈరోజు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాలని, జగన్నాథ గట్టును కాపాడాలని డేవిడ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద కార్యకర్త పోరాటం చేస్తున్నారు. అయితే ఇవాళ విచారణకు వచ్చిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి డేవిడ్ ఉన్నారు. చెప్పండి డేవిడ్ గారు, జగన్నాథ గట్టులో ఏం జరుగుతుంది? జగన్నాథ గట్టులో 2 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 2 గ్రామ రెవెన్యూలు ఉంటాయి. ఒకటి దూపాడు రెవెన్యూ పరిధిలో 139వ సర్వే నెంబర్లో 84 ఎకరాల భూమి పచ్చిక బయళ్ళ పేరుతో రెవెన్యూ రికార్డులు ఉంటుంది. తర్వాత లక్ష్మీపురం సర్వే నెంబర్లోని 793 సర్వే నెంబర్లో 626 ఎకరాల భూమి కొండ ప్రాంతంగా ఉంటుంది. అది టెంపుల్ భూమి. అయితే ఈ భూమిని గత 2019 నుండి ఆనాటి అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల అండదండలతో, ఆఫీసర్ల చొలవతో దాదాపు కొన్ని వందల క్యూబిక్ మీటర్లటువంటి ఎర్రమట్టిని తవ్వేసి అక్కడ వచ్చిన స్థలాలను అప్పనంగా 5 ఎకరాల చొప్పున వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకోవడం జరిగింది. 139వ సర్వే నెంబర్ అనేది దూపాడులో 84 ఎకరాల భూమి ఉంటే ఈరోజు జగన్నాథ గట్టు రెవెన్యూ రికార్డులో 26 ఎకరాలు మాత్రమే మిగిలింది. మిగతా భూమి ఏమైందో రెవెన్యూ రికార్డులో లేదు. 793వ సర్వే నెంబర్ జగన్నాథ గట్టు టెంపుల్ ఉన్నటువంటి భూమిలో దాంట్లో దగ్గర 26 ఎకరాల భూమి కనుమరుగైపోయింది. ఆ రికార్డు కూడా సరైనటువంటి రీతిలో లేదు. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఎంఆర్ఓగా పనిచేసినాడో రమేష్ బాబు పైన నేను 22/11/7 నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఈరోజు ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పార్టీగా చేస్తూ విచారణ నిమిత్తమే ఆర్డీఓ గారు మమ్మల్ని పిలవడం జరిగింది. మొదటి విడతగా 15వ తారీఖు నాడు మమ్మల్ని పిలిచినారు. మీ కాడ ఏమైనా ఎవిడెన్స్ ఉందా అన్నారు. మేము ఉన్నాయి సార్ అని చెప్పినాము. మళ్ళీ ఈరోజు విచారణకు వచ్చినాము. ఈ విచారణలో అడిగినారు మమ్మల్ని, మీ కాడ ఏమేమి ఎవిడెన్స్ ఉన్నామంటే గతంలో ఆ కొండ స్థితి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది అని చూపించినాము. తర్వాత రెవెన్యూ రికార్డులు ఆల్రెడీ మీ కాడ ఉన్నాయి సార్, ఎవరెవరో పేరు మీద ఎంత భూమి ఆన్లైన్ ఎక్కిందని చెప్పేసి అవి చూపించినాము. తర్వాత ఎర్రమట్టి తవ్వకాలు అనేటివి ఈ 2 గ్రామ పంచాయతీల్లో ఎవరు కూడా ఏ రైతు కూడా ఎన్ఓసి రెవెన్యూ మా మట్టి తవ్వాలని చెప్పేసి ఎవరు ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకోలేదు. వీళ్ళు ఎటువంటి ఎన్ఓసి ఇవ్వలేదు. మేము అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్స్ నుండి కూడా అడిగినాము. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము ఎవరికి కూడా ఎటువంటి మట్టి తవ్వడానికి అనుమతులు ఇచ్చలేమని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో 2023 11వ నెల 29వ తారీఖు నాడు ఆర్డీఓ గారు జగన్నాథ గట్టుకొచ్చి విచారణ చేసుకున్నప్పుడు మేము సమర్పించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఇవి కాకుండా మీ కాడ ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయో అన్నారు. అయ్యా, మేము ఈ మీడియా పూర్వకంగా ఒకటి చెప్తున్నాము, మీరు రెవెన్యూ అధికారులు ఆ మట్టి ఎన్ని క్యూబిక్ మీటర్లు పోయింది, ఏమి కథ అనేది చాలా టీవీ ఛానల్లో వచ్చింది, పత్రికల్లో వచ్చింది. భూములు ఏ విధంగా బదిలీ అయినవి అనేది ఇప్పుడు రికార్డులలో ఉన్నవి. అవి చూసుకొని అదే ఆఫీసర్లను మీరు చర్య తీసుకోండి అని చెప్పేసి అంటే మీరే మమ్మల్ని మళ్ళీ మీ కాడ ఏమైనా ఉంటాయి, రెవెన్యూ రికార్డులే మీ కాడ ఉంటాయి, మళ్ళీ మా కాడ కొత్తగా ఏముంటాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా జగన్నాథ స్వామి టెంపుల్లో భూములను హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటుంటారో ఆయనకు ఆ దేవునికి సంబంధించిన భూములు ఆయనకు చెందాలి. పచ్చిక బయలు మూగజీవుల కోసం ఏర్పాటు చేసినటువంటి భూములను ఆ రోజుల్లో ఆ భూములను వాటికే కేటాయించాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. దీనికి సంబంధించినటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నాడో ఆ పోలీస్ అధికారి చేతుల్లోంచి భూములు తీయాలా. అప్పుడు ఉన్నటువంటి విఆర్ఓ కానీ ఎంఆర్ఓ గారిని ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలనేది మా యొక్క డిమాండ్. అంటే ఎకరాలు కబ్జా అవుతున్నా కూడా రికార్డులు ఉన్నాయనేసి ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు. కానీ ఫీల్డ్ విజిట్ ఏమైనా చూసారా? ఒకసారి ఫీల్డ్లోకి ఏమైనా వెళ్ళారు అధికారులు? గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ మాత్రమే ఫీల్డ్ విజిట్ చేసినారు. ఇప్పుడున్న ఆర్డీఓ ఫీల్డ్ విజిట్ చేయకుండా నేను చెప్పిన గూగుల్ షాట్ మ్యాప్ చూపించినాను. ఈ గూగుల్ చాట్ మ్యాప్ కాకుండా ఇంకా మీ కాడ ఏదన్నా ఉందంటున్నాడు. సార్, గూగుల్ చాట్ మ్యాప్లో చాలా క్లియర్గా కనపడుతుంది ఎట్ట తవ్వినారు, మట్టి తవ్వినారు అని చెప్పేసి
క్లియర్గా కనపడుతుంది. గతంలో ఉన్నటువంటి గూగుల్ చాట్ వీడియో ఫొటోస్ కూడా మేము చూపించినాం. ఎందుకంటే మనకు ఈరోజు మంచి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ శాటిలైట్స్ ఇమేజెస్ అనేటివి చాలా క్లియర్గా గతంలో ఎంత కొండ ఎంత సుందరంగా ఉందో కూడా చూపించడం జరిగింది. అంటే కేవలం మీరు మీ స్వలాభం కోసమే ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ ఉంది, మీరేమంటారు? మేము ఎటువంటి స్వలాభం కోసం చేయలేదు. మేము ప్రజా పరిరక్షణ సమితి అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించుకొని దానిపైన ఎన్నో ఉద్యమాలు మేము చేస్తున్నాము. మాకు మా గ్రామంలో ఉన్నటువంటి మా జగన్నాథ స్వామి టెంపుల్ భూమిని దక్షిణాది రాష్ట్రాలలో దక్షిణాది రాష్ట్రాల్లోనే పేరెన్నికన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్ నుండి మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామంలోనే ఉంది. అటువంటి పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన అనేది మా గ్రామస్తుల యొక్క అందరి యొక్క కోరిక. అంటే ఈ రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీకు నమ్మకం ఉందా? దీంట్లో పెద్దగా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆర్ఎస్ఆర్ ఆర్ఓఆర్ ప్లస్ ఇప్పుడున్నటువంటి రికార్డు తీసుకుంటే చాలు. భూమి ఫర్ ఎకరా ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం 2 కోట్ల రూపాయలు. 50 ఎకరాల భూమి 84 ఎకరాల్లో 26 ఎకరాలు మాత్రమే కొండని చూపిస్తున్నారు. మిగతా భూమి రికార్డులో లేకుండా పోయింది, రికార్డులోనే లేదు. అంటే రెవెన్యూ అధికారులకి ఈ రికార్డుల అంశం తెలియదా? తెలుసు. వాళ్ళ చొరవతోనే వాళ్ళ హ్యాండ్ రైటింగ్తోనే వాళ్ళ సిగ్నేచర్తోనే భూమి బదిలీ చేసినప్పుడు వాళ్ళు ఎలా పట్టిస్తారు చెప్పు? పంచుకుంటారు. విఆర్ఓ పంచుకుంటాడు, ఎంఆర్ఓ పంచుకుంటాడు. ఇంకా ఎలా చెప్పు? ఆర్డీఓ స్థాయి అధికారి ఎవరికి కింది స్థాయి అధికారికి విచారణ ఇస్తాడు. ఇప్పుడు రమ్మనండి, మేము చూపిస్తాం, కొండను చూపిస్తాం. రారు. పార్టీలు మారుతాయి, పాలనలు మారుతాయి, కానీ అవినీతి మాత్రం అందరూ సమానంగా పంచుకుంటారు. ఎందుకోసమని ఇక్కడ పనిచేసినటువంటి ఒక ఎంఆర్ఓను ఈరోజు కేసు పెట్టి లోపలేసే పరిస్థితి వచ్చింది? నేను ఈ విచారణకు వచ్చే సమయంలో కూడా ఒక పోలీస్ ద్వారా ఎవరైతే భూమి ఆక్రమించున్నాడో ఇదే ఎంఆర్ఓ నాకు ఫోన్ చేయించినాడు, వద్దు నువ్వు విచారణకు పోవద్దు అని. గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ సోమన్న కూడా నా ఆఫీస్కి వచ్చినాడు, నువ్వు విచారణకు పోవద్దు, ఒకవేళ విచారణకు పోయినా నా కాడ ఎవిడెన్స్ లేవని చెప్పు. తప్పు చేయకపోతే ఎందుకు నా చుట్టూ తిరిగినారు? నా కాడ కాల్ రికార్డ్సింగ్ ఉన్నాయి, తర్వాత వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా పంపించిన అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకు అడుగుతున్నారు? తప్పు ఏమైనా చేసుకోండి చెప్పి అనవచ్చు కదా ఒక ఆఫీసర్. ఎందుకు ఎవిడెన్స్ లేవని చెప్పమన్నారు? అంటే వాళ్ళు ఇబ్బందులు పడతారు, సస్పెండ్ అవుతారు, ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినారు కాబట్టి మమ్మల్ని కాపాడండి, మేము తిరగలేము, మాకు షుగర్లు బీపీలు ఉన్నాయి అంటే మీకు షుగర్ల బీపీలను చూసి మేము కనికరించాలా? భూములు మాత్రం మీరు అప్పనంగా కట్టేసుకుంటూ పోతుంటారు. ఒకవైపు కొంతమంది అధికారులు మీ మీద ఆరోపణ చేస్తారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కావాలనే ఉద్దేశంతోనే మేము ఇలాంటి కేసులు వేసి ఆర్టీఐ ద్వారానో లేకపోతే ఇంకో రకంగా భయపడిస్తున్నారు అనేటువంటి విమర్శ పైన మీరేమంటారు? మేము ఇప్పటి వరకు ఒక్క అధికారిని కూడా మేము బ్లాక్మెయిల్ చేయలేదు. మేము ఈ ఉద్యమాలు చేస్తున్న క్రమంలో మా భూములే వేరే వాళ్ళకు అన్యాక్రాంతం చేసి, మా పట్టా భూములు వేరే వాళ్ళకు అన్యాక్రాంతం చేసి అవి ఇప్పటికూ కోట్ల చుట్టూ తిరుగుతున్నాం మేము. ఎందుకంటే ఉద్యమకారుడిగా చేస్తున్నప్పుడు, అవినీతిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ అధికారులు తట్టుకోలేక మామూలుని ఇబ్బంది పెట్టినారు తప్ప మేము ఏ ఒక్క ఆఫీసర్ని అయితే మేము ఇబ్బంది పెట్టలేదు, ఎవరి కాడ లంచాలు తీసుకోలేదు. ఫైనల్గా మీరు ఏం న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఏదైతే ప్రభుత్వ భూమి ఈరోజు కర్నూలు నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి కోట్లాది భూములను అది ప్రభుత్వానికి చెందాలా? దేవుని మాన్యం భూమిని దేవునికే చెందాలా? పశువుల మేత కోసం కేటాయించినటువంటి భూమి ఈరోజు భూములు లేకుండా పోతున్నాయి, రియల్ ఎస్టేట్ పేరుతో అన్నీ పోతున్నాయి. కాబట్టి మూగజీవులకు మేత దొరకాలి కదా, వాటి భూములను వాటికే దక్కాలనేది మా యొక్క డిమాండ్. రైట్. మనం ప్రధానంగా చూస్తున్నాము, ప్రభుత్వ భూములను పరిరక్షించాలి, పచ్చిక బయళ్ళని కాపాడాలి, మూగజీవాల కోసం ఏర్పాటు చేసిన 1400 ఎకరాలను పరిరక్షించాల్సిన బాధ్యత అది ప్రభుత్వ అధికారం మీద ఉంది. నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డేవిడ్ డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.